ఆర్థికంగా నిలదొక్కున్న భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భరణం అనేది సామాజిక న్యాయంలో ఒక భాగమే తప్ప దాన్ని సంపద పెంచుకోవడానికో ఇద్దరి మధ్య ఆర్థిక సమానత్వం తీసుకురావడానికో సాధనంగా ఉపయోగించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే న్యాయవాదిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి IRTS అధికారినిగా పనిచేస్తున్న ఆమెను 2010 జనవరిలో పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన 14 నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తన భార్య తనను మానసికంగా శారీరకంగా హింసిస్తోందని, అవమానకరమైన భాష వాడుతోందని ఆరోపిస్తూ భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు భర్త వాదనతో ఏకీభవిస్తూ విడాకులు మంజూరు చేసింది. ఈ కేసులో భార్య కోరిన శాశ్వత భరణం అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కింది తీర్పును సవాలు చేస్తూ సదరు మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భార్య ప్రభుత్వ ఉన్నతాధికారినిగా మంచి జీతం సంపాదిస్తూ ఆర్థికంగా బలంగా ఉన్నారని, కాబట్టి ఆమెకు భరణం అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.